హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా చేసుకునే పల్లి పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి ఒక ఫుల్ స్పూన్ కారము, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యపు పిండి, అలాగే 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. తర్వాత హాఫ్ నిమ్మబద్ద తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని మనం బాగా కలుపుకొని పల్లీలకు పట్టించాలి. కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకోండి కలిపేటప్పుడు. సో ఇలా కొంచెం గట్టిగా కలుపుకొని దాన్ని మనం పకోడీలాగా వేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్లో వేసుకుంటా పకోడాలాగా చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగా కరకర అంటూ వస్తాయి. ఈ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది, పల్లి పకోడా. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. సో ఇది బాగా వేగిపోయాక దాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వచ్చేసాక మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్నాక నాకు కొంచెం లాస్ట్లో పిండి మిగిలింది, కలుపుకున్న కార్న్ఫ్లోర్, శనగపిండి అది ఉంది కదా, ఆ మిశ్రమం అది మిగిలింది. ఆ మిగిలిన దాంట్లోనే నేను ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని, ఆ ఆనియన్తో ఆ మిగిలిన పిండి వేసుకొని పకోడాలాగా, ఆనియన్ పకోడాలాగా చేసుకున్నాను. మిగిలిన పిండితో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసుకొని పకోడా చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే పల్లి పకోడా, ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది.